జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలని సిద్దిపేట జిల్లా టీయూడబ్ల్యూజే జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మానుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 23,000 అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వగా కొత్త జీవోతో అవి 10,000కు పైగా కార్డులకు కోతపడే ప్రమాదం ఉందన్నారు. జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కొత్త జీవోని తీసివేసి యథావిధిగా పాత ప్రభుత్వ విధానాన్ని కొనసాగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. కొత్తగా జీవో 252 జీవో తెచ్చి జర్నలిస్టులను విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. యథావిధిగా గత సంవత్సరంలో గత ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్లు 23,000కు మంజూరు చేసినందుకు గాను ఇప్పుడు దానికి 14,000 కుదించి కొత్త జీవో తెచ్చి ఆ కుదించే ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల రాష్ట్ర స్థాయిలో ఉన్న కావచ్చు, మండల స్థాయిలో ఉన్న జర్నలిస్టులు కావచ్చు చాలా నష్టపోతున్నారు. ఇప్పటికే మేము ఫీల్డ్ మీద వార్తలు తెసి ఎంత కష్టపడతామో వాళ్ళ వార్తను మలచడానికి కూడా జర్నలిస్టులు ఫీల్డ్ మీద ఉన్న డెస్క్ ఇన్ఛార్జీలే కావచ్చు, ఫీల్డ్ మీద ఉన్న జర్నలిస్టులే కావచ్చు చాలా కష్టపడతారు. ఇంతేకాదు తెలంగాణ ఉద్యమంలో ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళు కావచ్చు, మండల స్థాయి విలేకరులు, ఇటు రాష్ట్ర స్థాయితో పాటు ఫీల్డ్ మీద ఉన్న జర్నలిస్టులు కూడా చాలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనమున్నారు. ఈ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జర్నలిస్టులు విడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది వెంటనే మానుకోవాలి. మొత్తం మీద టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముట్టడిలు జరుగుతున్నాయి. యథాస్థితిగా గత ప్రభుత్వం ఎలాగైతే అక్రిడేషన్లు మంజూరు చేసిందో అదేవిధంగా ఈసారి కూడా అక్రిడేషన్లు మంజూరు చేయాలి. ఎటువంటి కోత విధించకుండా జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలి. రాష్ట్ర టీయూడబ్ల్యూజే ఎల్ఎంఆర్ గారి నాయకత్వం ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన ఈ కలెక్టరేట్ల ముట్టడికి అందరూ సిద్దిపేట జిల్లా నుంచి వచ్చిన అందరికీ ఫస్ట్ ధన్యవాదాలు. మా జర్నలిస్టులందరికీ ఈ గవర్నమెంట్ 252 జీవోను కొత్తగా తీసుకొచ్చి అసలు గవర్నమెంట్ చేసిందా, కొన్ని 2 కళ్ళ సిద్ధాంతాలు చేయించినా ఎవరో తెలియదు. కానీ మొత్తం మీద గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో యథావిధిగా ఉన్న అక్రిడేషన్ కార్డులు అందరినీ సమానంగా చూడాలి. జర్నలిస్ట్ అంటే 2 విభాగాలు కాదు, యూనియన్లు ఉండొచ్చు, అవి ఉండొచ్చు, కానీ జర్నలిస్టులు అందరూ ఒకటే. అందుకని ఈ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు యథావిధిగా ఎలా ఉన్నాయో అలా కార్డులు ఇవ్వాలని గవర్నమెంట్కు మేము విజ్ఞప్తి అనుకోరి, డిమాండ్ అనుకోరి త్వరలో ఈ 252 జీవోను రద్దు చేసి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలని కోరుతూ ఈరోజు చేయడం జరిగింది.